For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. షార్ట్ రివిజన్ నోట్స్లో పేజ్ నెంబర్ 15. ఇందులో కణాల విధులు, కణజాలాలు, దానికి సంబంధించినటువంటి కణంలోని భాగాలు ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో స్టార్ట్ చేద్దాం. కణం యొక్క చరిత్ర, దీని గురించి తీసుకుంటే కణం గురించి ఎలా తెలుసుకున్నారు, దానికి సంబంధించిన చరిత్ర తీసుకుంటే, జీవులన్నీ కొన్ని జీవక్రియలు నిర్వహిస్తాయి. వీటి కోసం ప్రత్యేకమైన అవయవాలు కలిగి ఉంటాయి. ఈ అవయవాలన్నీ ప్రత్యేక కణజాలాలతో ఏర్పడ్డాయి. ఈ కణజాలాలు కణాలను ప్రమాణంగా కలిగి ఉంటాయి. మొట్టమొదట 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా పలుచని బెరడు భాగం లేదా బెండు ముక్కను పరిశీలించాడు. ఇది అనేక చిన్న గదులతో కూడిన తేనెపట్టు నిర్మాణాలను కలిగి ఉన్నట్టు ఆయన గమనించాడు. రాబర్ట్ హుక్ ఈ గదులకు కణాలు అని చెప్పాడు. ఇవి కణం లేదా సెల్ అంటే ఒక చిన్న గది అని అర్థం. ఇది లాటిన్ పదం. నిజానికి హుక్ గమనించినటువంటి ఈ గదులు లేదా ఈ కణాలు నిర్జీవ కణాలు. అయితే తర్వాత లీవెన్ హుక్ 1674లో మెరుగుపరిచినటువంటి సూక్ష్మదర్శిని ద్వారా చెరువు నీటిలోని స్వేచ్ఛాయుత సజీవ కణాలను పరిశీలించాడు. రాబర్ట్ బ్రౌన్ 1835లో కణ కేంద్రకంను కనుగొన్నాడు. పర్కిన్జే 1839లో కణం లోపల ఉన్న ద్రవ పదార్థానికి జీవ పదార్థం అని పేరు పెట్టాడు. స్లీడన్ మరియు స్వాన్ కణ సిద్ధాంతాన్ని తెలియజేశారు. దీని ప్రకారం మొక్కలు, జంతువులు కణాలతో నిర్మితమవుతాయి. ఇంకా జీవి యొక్క మౌలిక ప్రమాణం కణం అని స్లీడన్ మరియు స్వాన్ యొక్క కణ సిద్ధాంతంలో తెలియజేశారు. విర్కోవ్ 1855లో కణ సిద్ధాంతాన్ని విస్తరించారు. కణాలు పూర్వ కణాల నుంచి ఉద్భవిస్తాయని తెలియజేశారు. 1940లో ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత అనేక ఆవిష్కరణలు జరిగాయి. ఇప్పుడు కణాల సంఖ్య. బహుకణ జీవులు ఏకకణంగానే జీవితాన్ని ప్రారంభిస్తాయి. ఫలదీకరణం చెందిన అండం ఏకకణం. జీవులలో కణాల సంఖ్య ఎక్కువ తక్కువ ఉన్నా వాటి జీవక్రియలకు సరిపడా కణాలు ఉంటాయి. ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరిచినా వాటిని ఏకకణ జీవులు అంటారు. అమీబా, పారమిషియం, క్లామిడోమోనస్, రైజోబస్, శిలీంధ్రం, ఇంకా ఈస్ట్, పుట్టగొడుగులు ఇవన్నీ కూడా ఏకకణాలు. అమీబా మిథ్యాపాదాల ద్వారా కదిలి ఆహారాన్ని సంగ్రహిస్తుంది. దీని ఆకారం క్రమరహితంగా ఉంటుంది. అయినా కూడా జీర్ణం, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. బహుకణ జీవుల్లో జీవక్రియలకు ప్రత్యేక అవయవాలు లేక ప్రత్యేక కణజాలాలతో ఏర్పడినటువంటి అవయవాలు ఏర్పడి ఉంటాయి. మానవుని తెల్ల రక్త కణాలు కూడా ఆకారాన్ని మార్చుకోగలవు. కణాలు అనేక రకాల ఆకారాలు ఉంటాయి. వర్తులాకారంలో ఎర్ర రక్త కణాలు, కుదురు ఆకారంలో కండర కణాలు, శాఖీయుత కణం నాడి కణం. ఇంకా కణాల ఆకారం, పరిమాణం అవి నిర్వర్తించే విధులను బట్టి ఉంటుంది. అతి చిన్న కణం బ్యాక్టీరియా 0.1 to 0.5 మైక్రోమీటర్స్. అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ గుడ్డు. ఇది 170 x 130 మిల్లీమీటర్ సైజులో ఉంటుంది. గుడ్డులోని తెల్ల పదార్థం ఆల్బుమిన్.
మొక్క లేదా జీవి లేదా జంతువుల్లో వివిధ రకాల అవయవాలు వివిధ రకాల నిర్దిష్ట పనులను నిర్వర్తిస్తాయి. ఆ అవయవాలు కణజాలాల సమూహంతో తయారై ఉంటాయి. ఈ కణజాలాలలో కణాలు ఉంటాయి. కాబట్టి కణం కూడా అవయవాలకు తగిన విధంగా నిర్దిష్టంగా ఉన్నా కూడా కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించే సామర్థ్యం ప్రతి కణానికి ఉంటుంది. అయితే ప్రతి కణం నందలి కొన్ని ప్రాథమిక అంశాలు తీసుకుంటే 1 కణత్వచం, 2 కణద్రవ్యం, 3 కేంద్రకం. సో ఇప్పుడు మనం కణత్వచం గురించి మాట్లాడుకుంటే జీవ పదార్థం కేంద్రకంతో ఆవరించి ఉన్నటువంటి కణత్వచం ఉంటుంది. దీనిని ప్లాస్మా పొర అంటారు. వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం అని కూడా దీన్ని అంటారు. కణత్వచం ద్వారా వాయువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత గల ప్రాంతం వైపుకు సాధారణంగా కదులుతూ ఉంటాయి. కణ వ్యర్థ పదార్థం కార్బన్ డయాక్సైడ్ విసర్జించబడాలి అంటే అప్పుడు కణంలో కార్బన్ డయాక్సైడ్ గాఢత పెరిగి వ్యాపనం ద్వారా ఆక్సిజన్ కణంలోనికి ప్రవేశించి కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళుతుంది. వ్యాపనం అనేది కణాల మధ్య మరియు అలాగే ఒక కణం మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి కదలికను ద్రవాభిసరణం అంటారు. ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి కదలికను లేదా నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు. అల్పగాఢత అంటే హైపోటోనిక్ ద్రావణంలో కణం నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. సమగాఢత అంటే ఐసోటోనిక్ ద్రావణంలో నికర నీటి వ్యాపనం సమానంగా ఉంటుంది. అధిక గాఢత హైపర్టోనిక్ ద్రావణంలో నికర నీటి వ్యాపనం వల్ల కణంలో నీరు తగ్గుతుంది. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో అంటే HClలో గుడ్డు పొర కరుగుతుంది. ఇది ఎక్కువగా గుడ్డు పొర కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. పెంకు తీసిన గుడ్డును నీటిలో వేస్తే ఉబ్బుతుంది. హైపర్టోనిక్ ద్రావణంలో కుచించుకుపోతుంది. హైపోటోనిక్ ద్రావణంలో ఎండు ద్రాక్ష ఉంచితే ఉబ్బి తర్వాత హైపర్టోనిక్ ద్రావణంలో ఉంచితే కుచించుకుపోతుంది. మంచినీటిలో ఉన్న మొక్కలు, జీవులు ఏక ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. మొక్కల వేర్లు ద్రవాభిసరణ ద్వారా నీటిని గ్రహించి ఆకులకు చేరవేస్తాయి. ఈ విధంగా ఇది ఒక రవాణా వ్యవస్థలాగా పనిచేసి పరిసరాల నుంచి నీటితో పాటు మొక్కకు పోషణను కూడా అందిస్తుంది. ఎండోసైటోసిస్ అంటే ఏంటి అంటే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల కణం వెలుపల గల ఆహారాన్ని చుట్టుముట్టి గ్రహించడాన్ని ఎండోసైటోసిస్ అంటారు. ఉదాహరణకి అమీబా. ప్లాస్మా పొర మృదువైనది. లిపిడ్లు, ప్రోటీన్లు అనబడే సేంద్రియ అణువులతో రూపొందించబడినది. దీని నిర్మాణాన్ని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా చూడవచ్చు. ప్లాస్మా పొర లోపలి వైపున ఉన్న మొత్తం పదార్థాన్ని జీవ పదార్థం అంటారు. ప్లాస్మా పొరకి కేంద్రకానికి మధ్య ఉన్న పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. జీవ పదార్థం కణద్రవ్యం ప్లస్ కేంద్రకం. జీవులలో జీవం గల అతి చిన్న భాగం కణం. మన చర్మం వెలుపలి కణాలు జీవం లేనివి. సగటున ఒక వ్యక్తి సుమారు 2 కేజీల వరకు మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. టేబుల్ మీద వేలుని కదిలించిన ప్రతిసారి పాత చర్మ కణాలు అక్కడ రాలిపోతూ ఉంటాయి. వైరస్లు ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. అందువలన ఇవి జీవి శరీరంలోనికి ప్రవేశించి దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందేంత వరకు ఆ జీవి జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. కణాంగాలన్నీ కూడా కణత్వచం చేత కప్పబడి ఉంటాయి. లోపల అన్ని కణాంగాలు ఉంటాయి, పైన కణత్వచం ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫిగర్స్, బొమ్మలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా తర్వాత కణ కవచం గురించి చూసుకుందాం. వృక్ష కణాల్లో మాత్రమే కణకవచం ఉంటుంది. వృక్షానికి ప్లాస్మా పొర వెనకల మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది. దీన్ని కణకవచం అంటారు. సెల్యులోజ్ దట్టమైనటువంటి సంక్లిష్ట నిర్మాణం. సెల్యులోజ్లో కణకవచం ఉంటుంది. సజీవ మొక్క కణాలు ద్రవాభిసరణం ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణంలోని పదార్థాలు కణకవచానికి దూరంగా సంకోచం చెందుతాయి. అంటే కేంద్రకం వైపుకు సంకోచం చెందవచ్చు. ఈ దృగ్విషయాన్ని కణద్రవ్య సంకోచం అంటారు. కణకవచం వల్ల మొక్కలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు చాలా తక్కువ గాఢత గల హైపోటోనిక్ ద్రావణంలో కణాలు పగిలిపోకుండా తట్టుకోగలవు. కణకవచం అనేది సమాన ఒత్తిడిని వ్యతిరేక దిశలో కలగజేసి పరిసర ద్రావణాలలో వచ్చే హెచ్చు తగ్గులను లేదంటే ఎక్కువ మార్పులను తట్టుకునేలా చేస్తుంది. మారే ఉష్ణోగ్రత, వీచే వేగంలో, గాలుల వేగంలో
వాతావరణంలోని మార్పుల నుంచి కూడా మొక్కను కణకవచం కాపాడుతుంది. జంతువులలో కణకవచం ఉండదు. తర్వాత కేంద్రకం. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రత, అధిక రంజనానికి గురయ్యి ఎక్కువ రంజనాన్ని గ్రహించి ముదురుగా కనిపించేది కేంద్రకం. అయోడిన్ లేదా షాఫ్రనిన్ లేదా మిథలిన్ బ్లూ ద్రావణాలను దీనికోసం రంజకాలుగా వాడి మనం కేంద్రకాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. కేంద్రకం 2 పొరల త్వచంతో కప్పబడి ఉంటుంది. ఇది పదార్థాల రవాణా, ద్రవాభిసరణ జరగడానికి అనుమతిస్తుంది. కణ విభజన జరిగినప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలు అంటే క్రోమోజోములను ఈ కేంద్రకం లోపల కలిగి ఉంటుంది. క్రోమోజోములలో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో జన్యు పదార్థం అంటే జన్యు సమాచారం ఉంటుంది. జీవులలో జన్యువు అనువంశికత ప్రమాణం. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడాన్ని ఇది నియంత్రిస్తుంది. క్రోమోజోములు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడి ఉంటాయి. క్రోమోజోములు అనేటివి డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడి ఉంటాయి. కణాలను నిర్ధారించడానికి, ఏర్పరచడానికి అవసరమైన సమాచారం డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఈ డిఎన్ఏలు క్రోమోజోమ్లో ఉంటాయి, క్రోమోజోమ్లు కేంద్రకంలో ఉంటాయి. తర్వాత రిక్తికలు. వృక్ష కణంలో ఒకే ఒక రిక్తిక పెద్దగా దాదాపు 50 నుంచి 90% వరకు ఉంటుంది. జంతు కణాలలో చిన్నగా ఎక్కువ రిక్తికలు ఉండవచ్చు. రిక్తికలు ఘన, ద్రవ పదార్థాల నిల్వ సంచులు. వృక్ష కణంలో రసభరితంగా ఉండి కణానికి స్ఫీత గుణాన్ని, దృఢత్వాన్ని ఇస్తాయి. వృక్ష కణంలోని రిక్తికలో జీవితకాలంలో అనేక పదార్థాలు నిల్వ చేయబడతాయి. అమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు ఇవన్నీ కూడా నిల్వ చేయబడతాయి. అమీబా అంటే ఏకకణ జీవులలో తీసుకున్న ఆహారం రిక్తికల్లో నిల్వ ఉండును. కొన్ని ఏకకణ జీవుల్లో అదనపు నీరు, వ్యర్థాలను తొలగించడానికి, విసర్జించడానికి ప్రత్యేకమైన రిక్తికలు ఉంటాయి. రిక్తికలు టోనోప్లాస్ట్ అనే పొరచేత ఆవరించబడి ఉంటాయి. అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం ER అనేది త్వచంచే ఆవరించబడినటువంటి నాళాలు, పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకార సంచుల్లాగా అంటే కోశాల్లాగా కనిపిస్తుంది. ER త్వచం నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. 2 రకాల ERలు ఉంటాయి. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం RER, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం SER. RER సూక్ష్మదర్శిని కింద గరుకుగా కనిపిస్తుంది, ఎందుకంటే దాని ఉపరితలంపై రైబోజోములు అనబడే రేణువులు అతుకుబడి ఉంటాయి. అన్ని క్రియాశీల కణాలలో ఉండే రైబోజోములు ప్రోటీన్ల తయారీకి సంబంధించినటువంటి ప్రదేశాలు. తయారు చేయబడిన ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలంను ఉపయోగించుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో SER నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం సహాయపడుతుంది. వీటిలో కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియను త్వచ జీవోత్పత్తి అంటారు. కొన్ని ఇతర ప్రోటీన్లు, లిపిడ్లు, ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి. కొన్ని ఇతర ప్రోటీన్లు, లిపిడ్లు మరియు ఎంజైమ్లు హార్మోన్లుగా పనిచేస్తాయి. వివిధ కణాలలో ER కనిపించే తీరులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ జీవ కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది. అందువల్ల కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేక కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణా అంటే ముఖ్యంగా ప్రోటీన్ల రవాణాకు వారధిగా పనిచేయడం ER యొక్క విధి. ER కణం యొక్క కొన్ని జీవరసాయన చర్యలకు ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా కూడా పనిచేస్తుంది. సకశేరుకాలు అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాలలో SER నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలను, మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టాన్ని మొదట కెమిల్లో గాల్జీ వివరించారు. వీటిలో సిస్టిర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ, బల్లపరుపు సంచులు దాదాపు సమాంతరంగా అమర్చబడి దొంతరలుగా ఉంటాయి. ఈ త్వచాలు తరచుగా ER యొక్క పొరలతో సంబంధాలను కలిగి ఉండి సంక్లిష్ట కణయుత త్వచ వ్యవస్థలో మరొక భాగాన్ని ఏర్పరుస్తాయి. ER సమీపంలో సంశ్లేషణ చేయబడిన పదార్థం కట్టగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల మరియు వెలుపల ఉన్న వివిధ భాగాలకు పంపించబడుతుంది. దీని విధులు ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం.
కొన్ని సందర్భాలలో గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చక్కెరల నుంచి సంక్లిష్ట చక్కెరలను తయారు చేయవచ్చు. గాల్జీ సంక్లిష్టం నుంచి లైసోజోమ్లు కూడా ఏర్పడతాయి. అయితే ఇప్పుడు లైసోజోమ్ల గురించి చూసుకుంటే, నిర్మాణాత్మకంగా లైసోజోమ్లు జీర్ణ ఎంజైములతో నిండి త్వచంచే ఆవరించబడినటువంటి కోశాలు. ఈ ఎంజైమ్లు ఆర్ఈఆర్ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చేత తయారు చేయబడ్డాయి. లైసోజోమ్లు ఒక రకంగా కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. ఇవి బయటి పదార్థాలని అలాగే పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయటం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. కణంలోనికి ప్రవేశించే బయటి పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారం అలాగే పాత కణాంగాలు లైసోజోమ్లో అంతరించిపోతాయి. ఇవి సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. లైసోజోమ్లు ఈ రకంగా చేయగలవు ఎందుకంటే వాటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తివంతమైన ఎంజైమ్లు ఉంటాయి. కణజీవ క్రియలలో భంగం వాటిల్లినప్పుడు, ఉదాహరణకు కణం దెబ్బతిన్నప్పుడు లైసోజోమ్లు పగిలి వాటిలోని ఎంజైమ్లు కణాన్ని జీర్ణం చేస్తాయి. కాబట్టి లైసోజోమ్లను కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులు అని కూడా అంటారు. ఇంకా గాల్జీ సంక్లిష్టంకి సంబంధించి కెమెల్లో గాల్జీ ఉన్నారు కదా. కెమెల్లో గాల్జీ 1843లో బ్రెసియా సమీపంలోని కోర్టెనోలో జన్మించాడు. అతను పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించాడు. 1865లో పట్టభద్రుడయ్యాక అతను పావియాలో సెయింట్ మాటియో ఆసుపత్రిలో పనిచేయడం కొనసాగించాడు. ఆ సమయంలో అతని పరిశోధనలు చాలా వరకు నాడీ వ్యవస్థకు సంబంధించినవి. 1872లో అతను అబియా టెగ్రాసోలోని దీర్ఘకాలిక అనారోగ్యం కోసం ఏర్పరిచినటువంటి ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పదవిని అంగీకరించాడు. అతను మొదట ఈ ఆసుపత్రిలోని ఒక చిన్న వంటగదిలో నాడీ వ్యవస్థపై తన పరిశోధనలను ప్రారంభించాడు. దీనిని అతడు తన ప్రయోగశాలగా మార్చాడు. ఏది ఏమైనప్పటికీ గాల్జీ నిర్వహించినటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మకమైన పద్ధతి. ఈ పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అంటారు. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. అతను సాంకేతికతను సవరించడం, మెరుగుపరచడం వంటి విధానాలపై తన జీవితాంతం పనిచేస్తూనే ఉన్నారు. గాల్జీ తన పనికి గుర్తింపుగా అత్యున్నత గౌరవాలు మరియు అవార్డులను అందుకున్నారు. అతను 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోనీ కాజల్తో కలిసి నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిడ్లు. మనం కొంచెం టాపిక్ ఇది చూడలేదు, ఒక్కసారి చూద్దాం. క్రోమాటిన్. ఇది క్రోమాటిన్ చిక్కుబడినటువంటి దారపు ఉండ కేంద్రకంలో ఈ రకంగా పింక్ కలర్లో ఉంటుంది. తర్వాత కణ విభజన సమయంలో క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. అది ఈ రకంగా తయారవుతుంది. క్రోమాటిన్ చిక్కుబడినటువంటి దారపు ఉండ కణ విభజన సమయంలో క్రోమోజోమ్స్ లాగా తయారవుతుంది. కణ విభజనలో కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. కణం యొక్క రసాయన చర్యలను నిర్దేశిస్తుంది. దాని వలన కణం అభివృద్ధి చెందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడంలో పర్యావరణంతో పాటు కేంద్రకం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియా వంటి జీవుల్లో కణత్వచం లేకపోవడం వల్ల కేంద్రక ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ఉండదు. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు. బ్యాక్టీరియా కణ భాగాల విధులు అవ్యవస్థీకృత భాగాల ద్వారా నిర్వర్తించబడతాయి. కేంద్రక పూర్వ జీవులను ప్రోకారియేట్స్ అని, నిజ కేంద్రక జీవులను యూకారియేట్స్ అని అంటారు. కిరణజన్య సంయోగక్రియ జరిపే బ్యాక్టీరియాలు ప్రోకారియేట్లు. పత్రహరితం కలిగి ఉన్న స్వేచ్ఛాయుత కోశాలతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే యూకారియేట్లు ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉంటాయి. ఇంకా తర్వాత మనము కేంద్రక పూర్వకణం, నిజ కేంద్రక కణం, దీనికి సంబంధించి సైజు చూసుకున్నాం. ఇంకా వృక్ష కణం, జంతు కణానికి తేడాలు చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా. మైటోకాండ్రియాను కణ శక్త్యాగారాలు అంటారు. ఇవి రెండు త్వచాలతో కప్పబడి ఉంటాయి. మైటోకాండ్రియాలో బయటి త్వచం రంధ్రయుతంగా ఉంటుంది, లోపలి త్వచం లోతుగా ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కోసం
ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. జీవికి అవసరమైనటువంటి వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసినటువంటి శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అడినోసైట్ ట్రైఫాస్ఫేట్ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు ఎనర్జీ కరెన్సీ అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలను తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసం శరీరం ఏటీపీలో నిల్వ చేయబడినటువంటి శక్తిని ఉపయోగిస్తుంది. మైటోకాండ్రియాలు ప్రత్యేకమైనటువంటి కణాంగాలు, అనగా ఇవి వాటి స్వంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. అందువల్ల మైటోకాండ్రియా కొన్ని సొంత ప్రోటీన్లను తయారు చేసుకోగలదు. తర్వాత ప్లాస్టిడ్లు వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. 2 రకాల ప్లాస్టిడ్లు ఉన్నాయి. అవి క్రోమోప్లాస్ట్లు వర్ణయుత ప్లాస్టిడ్లు మరియు ల్యూకోప్లాస్ట్లు అంటే తెలుపు లేదా రంగులేని ప్లాస్టిడ్లు. పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగినటువంటి క్రోమోప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్లు అంటారు. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు క్లోరోప్లాస్ట్లు ముఖ్యమైనవి. క్లోరోప్లాస్ట్ పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాలను కూడా కలిగి ఉంటుంది. ప్రాథమిక కణాంగాలైనటువంటి ల్యూకోప్లాస్ట్లు పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువులు వంటి పదార్థాలను నిల్వ చేయబడతాయి. ల్యూకోప్లాస్ట్లు వీటిని నిల్వ చేసుకుంటుంది. క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ స్ట్రోమా అనే పదార్థంతో పొందుపరచబడినటువంటి అనేక త్వచ దొంతరలను కలిగి ఉంటుంది. ఇవి బాహ్య నిర్మాణంలో మైటోకాండ్రియాను పోలి ఉంటాయి. మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి సొంత డిఎన్ఏ రైబోజోములను కలిగి ఉంటుంది. ప్రతి కణం దాని త్వచం మరియు అవయవాలు నిర్దిష్ట మార్గాల్లో నిర్వహించడం వల్ల దాని నిర్మాణాన్ని మరియు పనిచేసే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ విధంగా కణం ఒక ప్రాథమిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వహించడానికి ఇది కణాలకు సహాయపడుతుంది. కాబట్టి కణం అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణం. ఇది జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం కూడా. కణ విభజన అంటే కొత్త కణాలు పెరగడానికి, పాత, మృత మరియు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి, ప్రత్యుత్పత్తి అవసరమైనటువంటి బీజ కణాలు ఏర్పరచడానికి జీవులలో కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను కణ విభజన అంటారు. కణ విభజనలో 2 ప్రధాన రకాలు ఉన్నాయి: సమవిభజన, క్షయకరణ విభజన. అయితే కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడడాన్ని సమవిభజన అంటారు. ఈ ప్రక్రియలో తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. పిల్ల కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతులకు సహాయపడుతుంది. జంతువులు, వృక్షాలలోని ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా కణజాలాలోని ప్రత్యేక కణాలు విభజన చెంది బీజ కణాలు ఏర్పడి ఫలదీకరణం అనంతరం సంతానాన్ని ఏర్పరుస్తాయి. ఇవి 2 వరుస విభజనలను కలిగి ఉండే క్షయకరణ విభజన అనే విభిన్న ప్రక్రియ ద్వారా విభజన చెందుతాయి. ఒక కణం క్షయకరణ విభజన ద్వారా విభజన చెందినప్పుడు అది కేవలం 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలను ఏర్పరుస్తుంది. కొత్త కణాలలో తల్లి కణాలలోని క్రోమోజోముల సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. అది విషయం. నెక్స్ట్ ఇప్పుడు కణజాలాలు.